ఆ యువతికి ఆమె కుటుంబ సభ్యులు తంగళ్లపల్లికి చెందిన వేరే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. తమ ప్రేమ విషయం అమ్మాయి ఇంట్లో చెప్పినా వినకుండా అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ పెళ్లి చేస్తున్నారని ప్రియుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 16 తులాల బంగారం కోసమే తంగళ్లపల్లికి చెందిన మరో యువకుడు ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడంటూ సదరు ప్రియుడు ఆరోపించాడు. ఎలాగైనా తన ప్రేమను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో తాను ఆ అమ్మాయితో దిగిన ఫోటోను అలాగే పెళ్లి చేసుకోబోయే తంగళ్లపల్లి అబ్బాయి ఫోటోను కలిపి వాల్ పోస్టర్లు వేశాడు. అందులో వరుడు, అతని తండ్రి పేరు, ఫోన్ నెంబర్లతో సహా పూర్తి వివరాలు ముద్రించాడు. అర్ధరాత్రి వేళ కారులో తంగళ్లపల్లి ప్రధాన కూడళ్లు, వీధులు, గోడలపై ఈ వాల్ పోస్టర్లను స్వయంగా అతికించాడు. ఉదయం నిద్రలేచిన గ్రామస్తులు గోడలపై వెలిసిన ఈ వాల్ పోస్టర్లను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. యువకుడు కారులో వచ్చి ఫ్లెక్సీలు అతికిస్తున్న దృశ్యాలని పరిసరాల్లోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ వినూత్న నిరసన ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట జిల్లాకు చెందిన యువతి, యువకుడు గత 7 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే యువతి పెద్దలు తంగళ్లపల్లికి చెందిన మరో యువకుడితో ఆమె వివాహం నిశ్చయించారు. 16 తులాల బంగారం కోసమే ఆ యువకుడు అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడని ప్రియుడు ఆరోపిస్తున్నాడు. అయితే తన ప్రేమను నిలబెట్టుకునేందుకు ఆ ప్రియుడు ఏం చేశాడో తెలుసా? ఏకంగా తంగళ్లపల్లిలో ప్రేమ పేరుతో అర్ధరాత్రి వాల్ పోస్టర్లు అంటించాడు.